నిన్న మామూలు వెబ్‌సైట్ జస్ట్ ఈ హోమ్ పేజెస్ ఇవన్నీ డిజైన్ చేసాం కదా! లైక్ ఓన్లీ కస్టమైజేషన్ చేసాం థీమ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం పేజెస్ అనేవి డిజైన్ చేస్తున్నాం. పేజెస్ డిజైన్ చేస్తున్నామంటే లైక్ మనం హోమ్ పేజీకి వస్తుంది. ఫస్ట్ హోమ్ పేజీ డిజైన్ చేద్దాం. ఈ హోమ్ పేజీ ఎడిట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. లైక్ మీరు ఈ ఫస్ట్ కంప్లీట్‌గా ఈ కస్టమైజేషన్ అంతా ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెనూస్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హోమ్ పేజీని కస్టమైజేషన్ చేసుకుంటే అన్నీ మనకి క్లియర్‌గా ఉంటాయి. లైక్ ఎడిట్ హోమ్ పేజ్. అవి వచ్చి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న థీమ్‌కి సంబంధించినవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేసేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి మనం నిన్న ఎలిమెంటర్ అనే ఒక వెబ్‌సైట్ బిల్డర్‌ని ప్లగిన్ యాడ్ చేసుకున్నాం. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మామూలుగా యాడ్ చేయకపోతే ఇక్కడ కనిపించదు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఎడిట్ విత్ ఎలిమెంటర్. జస్ట్ క్లిక్ ఆన్ ది. మనకి వచ్చి అంతా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసామనుకోండి జస్ట్ లైక్ ఇక్కడొచ్చేసి ఇక్కడ అనుకున్న బ్యాక్‌గ్రౌండ్ అంతా అలైన్‌మెంట్స్ అన్నీ పోయినాయి. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ పేజీ కనిపిస్తుంది గదా! ఈ పేజీలో ఉన్నాయన్నమాట. ఇక్కడ యాడ్ చేశారు మొత్తం అన్నీ ఒకే పేజీలో. లైక్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు మనము కంప్లీట్‌గా. ఇక్కడ లైక్ ఏదైనా టెక్స్ట్ అవి మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకోండి టాప్‌లో. మనకి ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం ఇది. ఇమేజ్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. లైక్ ఇక్కడొచ్చేసి మనకేంటి ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇది ఓవర్‌లాప్ అయింది లైక్. బట్ ఇక్కడ ప్లెయిన్ ఇమేజ్ అనుకోండి పైన టాప్‌లో ఇవన్నీ మనకి హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ ఈ పేజెస్ అన్నీ కనిపిస్తాయి. లైక్ ఇట్లా ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కాకుండా విడిగా యాడ్ చేసుకోవాలనుకోండి, ఈ సెక్షన్ మొత్తం ఇది డిలీట్ చేసేసి లైక్ కొత్తగా ఇంకొక సెక్షన్ యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇమేజెస్ అన్నమాట. ఇక్కడ కరాసిల్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి 3, 4 ఇమేజెస్ మనం ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ కరాసిల్ ఉంది కదా! ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్ని ఆల్మోస్ట్ ఒకే సైజ్ ఉంటే బెటర్ అన్నమాట. మనకి సీక్వెన్స్ అనేది బాగుంటది. ఇట్లా మనకు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా! ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ మనకి ఇలా వచ్చినాయి కదా, ఈ ఇమేజెస్ని మనం సెట్ చేసుకోవాలన్నట్టు. లైక్ ఇట్లా యాడ్ చేసాము మనకు ప్రాపర్గా వచ్చేస్తుంది. స్లైడ్ షో అంటే డిఫాల్ట్గా ఇలా వస్తుంది. లైక్ 7 10 అంటే మనకి ఎన్ని ఇమేజెస్తో కావాలో అలా వస్తుంది. లైక్ స్క్రోల్ డిఫాల్ట్ ఉంది, బట్ ఇమేజ్ స్ట్రెచ్ వచ్చేసి నో అని ఉంది. లైక్ ఇవన్నీ కూడా ఇలా వదిలేసేయండి. నెక్స్ట్ ఇన్ కేస్ ఇలా కాకుండా మనకి సింగిల్ ఇమేజెస్ కావాలనుకోండి, ఇట్లా 1 సెలెక్ట్ చేసుకుంటే సింగిల్ ఇమేజ్ వస్తుంది. ఈ సింగిల్ ఇమేజ్ అంటే ఒక ఇమేజ్ తర్వాత ఒక ఇమేజ్ ఇట్లా మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. నాకు ఇక్కడ వచ్చేసి మనము కస్టమ్ది తీసుకున్నాం అనుకోండి, ఎంత కావాలో అంత చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, ఇమేజ్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి ఇట్లా తగ్గుతుంది. మనకి ఎట్లా కావాలంటే అట్లా ఇది డిజైన్ చేసుకోవచ్చు. ఎస్, ఇలా మనకి చిన్న ఇమేజెస్ లాగా ఇట్లా వస్తాయి. దీన్ని అప్లై చేసి జస్ట్ మనకి ఇమేజెస్ అనేవి ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇదంటే లైక్ మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ప్లెయిన్ ఇమేజ్ డిజైన్ చేస్తాం కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయ్యేలాగా ఇవన్నీ ప్రాపర్గా కనిపిస్తాయి. బట్ ఇదేంటంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలని చూపించడానికి తీసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం మనకి క్లియర్గా కనిపించట్లేదు, కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి లైక్ ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టాప్ హీరో సెక్షన్లో, అండ్ నెక్స్ట్ మనం ఇంకొకటి ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలనుకోండి అబౌట్ మన హోమ్ పేజ్ రిలేటెడ్. లైక్ ఇప్పుడు ఏంటంటే మనకి కంటెంట్ కావాలి, చాట్‌జీపీటీ నుంచి మనం ఒక బేసిక్ కంటెంట్ అనేది తీసుకొని డిజైన్ చేద్దాం. కంటెంట్ ఉంది, బ్యానర్ మీద ఏ కంటెంట్ రావాలి, బ్యానర్ అనేది మనము డిజైన్ చేసుకోవాలి ఈ కంటెంట్ యూస్ చేసుకొని. తర్వాత అబౌట్ అవర్ కోర్సెస్ గురించి సెకండ్ స్టెప్లో రాయాలన్నమాట. లైక్ ఈ కంటెంట్ తీసుకొచ్చి మనం ఇక్కడ యాడ్ చేద్దాము. ఇక్కడ కంటెంట్ యాడ్ చేయాలంటే ప్లస్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చేసి మనకి ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ అని ఉంది. ఈ టెక్స్ట్ ఎడిటర్లో ఇక్కడ యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ లైన్ స్పేసింగ్ ఇవన్నీ కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ గ్యాప్స్ మనం ఇట్లా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టైల్స్, ఈ డెకరేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయిపోగానే ఇక్కడ పబ్లిష్, అండ్ నెక్స్ట్
ఇప్పుడు మనం ఏమి యాడ్ చేయాలంటే కంటెంట్ ఎలా ఉంది, మనం ఎలాగ యాడ్ చేయాలంటే లైక్ వాట్ యూ విల్ లర్న్ అండ్ వై చూస్ కూర్చొని ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి 4 ఉన్నాయి. 1, 2, 3, 4 6 ఉన్నాయి కదా. సో లైక్ ఇక్కడ వచ్చేసి మనం 6 బాక్సెస్ తీసుకొని కంటెంట్ అనేది యాడ్ చేద్దాం. లైక్ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ 6 బాక్సెస్ ఉన్నాయి కదా. ఈ 6 బాక్స్ తీసుకొని మనం కంటెంట్ అనేది బాక్స్ లో సేమ్ లైక్ యాడ్ చేద్దాం. ఇట్లా మొత్తం ఈ 6 బాక్స్ లో ఈ కంటెంట్ యాడ్ చేయొచ్చు. ఈ బాక్స్ డెకరేషన్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా మనకి ఎలా డిజైన్ కావాలో ఆ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. లైక్ ఈ టెక్స్ట్ మొత్తం యాడ్ చేసాం కదా ఈ 6 బాక్సెస్ లో. ఇట్లా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీన్ని పబ్లిష్ చేస్తుంది. పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బాక్సెస్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క బాక్స్ కి సపరేట్ బాక్సెస్ లాగా మనకి రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి లైక్ స్టైల్స్ లోకి వెళ్ళి స్టైల్స్ లోకి వెళ్ళినాక బోర్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత డిఫాల్ట్ ఉంది కదా, ఇక్కడ సాలిడ్ తీసుకొని ఇక్కడ మనకు కొంచెం ఓకే అయితే ఇట్స్ ఓకే, లేకపోతే దాన్ని రెడ్యూస్ చేయండి. ఇక్కడ 1 పెడితే సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. తర్వాత బోర్డర్ కలర్ ఏ కలర్ లో ఉండాలి, బోర్డర్ కలర్ వచ్చేసి మనం రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ అండ్ నెక్స్ట్ వచ్చి బోర్డర్ రేడియస్ వచ్చి 40 ఇచ్చారు అనుకోండి, మనకు బోర్డర్ అనేది ఈ షేప్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ సేమ్ అన్ని బాక్సెస్ కి కూడా సేమ్ ఇలానే చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ బాక్స్ లో ఇక్కడ క్లిక్ చేయండి. బాక్స్ లో క్లిక్ చేసిన తర్వాత స్టైల్స్, ఇక్కడ బోర్డర్, ఈ బోర్డర్ వచ్చేసి సాలిడ్ లైక్ జస్ట్ ఇక్కడ 1 పెడితే అది రెడ్యూస్ అవుతుంది. అలాగే బోర్డర్ రేడియస్ వచ్చేసి 40 పెట్టేసేయండి. అండ్ కలర్ వచ్చేసి అన్నిటికీ సేమ్ కలర్ యాడ్ చేయండి, వైట్ కలర్ యాడ్ చేసి పబ్లిష్. అండ్ లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బోర్డర్ అలానే క్లిక్ చేసుకోండి సేమ్. తర్వాత ఇక్కడ పైన టాప్ లో మొత్తం ఈ బాక్స్ అయితే ఏదైనా ఈ ఇండివిజువల్ బాక్సెస్ కాకుండా ఈ టాప్ బాక్స్ లో క్లిక్ చేసి ఈ బాక్స్ కి మనం గ్యాప్స్ అంటే ఈ గ్యాప్స్ పెరిగే కొద్ది మనకి ఇవి మూవ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి రాలేదు. లైక్ ఇది వచ్చేసి రోకి మధ్యలో గ్యాప్ కావాలనుకుంటే ఇక్కడ ఈ 2 రోస్ కి మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది. లైక్ దీన్ని వచ్చేసి మనకి ఇది ఇక్కడ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూడండి.
ఇక్కడ అబౌట్ కోర్సెస్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ కూడా మనం బాక్సెస్ యాడ్ చేసుకుంటే మనకి బాక్సెస్ వచ్చేస్తాయి ఇక్కడ. బట్ ఇక్కడ ఇంకొచ్చేసి యానిమేషన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి టోటల్ బాక్స్ మొత్తానికి యానిమేషన్ కావాలి అంటే ఈ స్టైల్స్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ నార్మల్గా ఉన్నప్పుడు ఓకే, ఓవర్ పెట్టినప్పుడు మనకు వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. లైక్ ఇక్కడ వచ్చేసి గ్రేడియంట్ కలర్స్, ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. లైక్ కొంచెం డార్క్ బ్లూ లాగా అండ్ నెక్స్ట్ కొంచెం లైట్ బ్లూ లాగా ఇట్లా డిఫరెంట్గా కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం మౌస్ తీసుకొచ్చినప్పుడు మామూలుగానేమో మనకి ఇలానే ఉంటుంది. మౌస్ దీన్ని పెట్టగానే ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ కలర్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు టెక్స్ట్ కలర్ కనుక మారాలి అంటే కలర్ బాగా కనిపించట్లేదు కదా, ఈ టెక్స్ట్ కలర్ మారాలి అంటే కంప్లీట్గా బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. లింక్ కలర్ సారీ, ఇది టెక్స్ట్ కలర్ టెక్స్ట్ టెక్స్ట్ కలర్ లైక్ ఓవర్ యాడ్ చేసినప్పుడు ఏది టెక్స్ట్ టెక్స్ట్ కలర్ డింక్ కలర్ చూపిస్తుంది ఓవర్కి వెళ్ళినప్పుడు. లైక్ మనం డిజైన్ చేసుకున్నాం కదా, దీనికి యానిమేషన్ కావాలి అంటే లైక్ ఇక్కడ అడ్వాన్స్లోకి వచ్చేసి మనకి మోషన్ ఎఫెక్ట్స్లో యానిమేషన్ ఉంది. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. లైక్ ఫేడ్ ఇన్ అనుకోండి ఇట్లా కనిపిస్తుంది. లైక్ మౌస్ స్ట్రైట్ ఇది ఇట్లా కనిపిస్తుంది, సైడ్ డౌన్, రివర్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని అలాగే యానిమేషన్ డ్యూరేషన్ నార్మల్ ఫాస్ట్ స్లో కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. యానిమేషన్ డిలే మిల్లీ సెకండ్స్ డిలే అవ్వాలో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కూడా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పబ్లిష్ చేసి అండ్ నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ అంతే అనమాట. లైక్ ఈ మొత్తాన్ని సింగిల్గా కూడా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. మోషన్ ఎఫెక్ట్స్ ఇలా వస్తుంది. లైక్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనికి యానిమేషన్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. మోషన్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మోషన్ ఎఫెక్ట్స్లో యానిమేషన్ ఫేడ్ సార్ వేరే సెలెక్ట్ చేస్తుంది ఫేడ్ లేక దీన్ని పబ్లిష్ చేసినాక మన వెబ్సైట్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఇలా వచ్చింది. ఇవన్నీ మనకి ఇట్లా ఎఫెక్ట్స్ అనేవి దీనికి అప్లై అవుతాయి.
ఇట్లా మీరు మోషన్ ఎఫెక్ట్స్ కానీ లైక్ డిజైన్స్ అనేవి మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నాక దీనికి బ్యాక్గ్రౌండ్ కనుక మనకి షాడో కావాలనుకోండి, దీన్ని క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ రేడియస్ ఎంత ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్ బాక్స్ షాడో ఇక్కడ ఏ ఏ కలర్ కావాలి, హారిజెంటల్ వర్టికల్ వచ్చేసి కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్. ఇక్కడ వైట్ కలర్ ఇక్కడ ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి షాడో. హారిజెంటల్ వర్టికల్ ఎట్లా ఎటు కావాలనేది అడుగుతుంది. లైక్ వర్టికల్ కావాలనుకోండి కిందకి లైక్ అండ్ బ్లర్ ఎంత కావాలి, అలాగే పొజిషన్ అవుట్ లైన్ ఇన్లైన్. ఇన్లైన్ అయితే మనకి ఇన్లైన్ ఇలా కనిపిస్తుంది, లైక్ అవుట్ లైన్ అయితే బయటికి కనిపిస్తుంది. లైక్ ఇట్లా మనం షాడో అనేది యాడ్ చేసుకోవచ్చు. లైక్ అలాగే ఓవర్ మౌస్ పెట్టినప్పుడు కూడా మనకి బాక్స్ షాడో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనం ట్రాన్స్పరెన్సీ యూజ్ చేసి అండ్ లైక్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ హారిజాంటల్ కలర్. ఇలా పైకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్, మౌస్ పెట్టినప్పుడు టాప్ లో కనిపిస్తుంది. లైక్ ఇంకొక కలర్ ఏదైనా ఎల్లో కలర్ పెట్టుకొని బాగా కనిపిస్తుంది. అండ్ బ్లర్ అనేది ఇప్పుడు మన వెబ్సైట్ ని రీఫ్రెష్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైక్ ఇక్కడ మనం మౌస్ పెడితే కలర్ చేంజ్ అవుతుంది, మౌస్ తీసేస్తే వైట్ కలర్ ఉండదు, పెడితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఇట్లా మీరు యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మీరు దీనికి వచ్చేసి అవర్ సర్వీసెస్ అనేది ఏదైనా ఒక హెడ్ లైన్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇంకొక మనకి బాక్స్ అనేది యాడ్ అవుతుంది. లైక్ ఇక్కడ లేఅవుట్ దీన్ని క్లిక్ చేసేసి ఈ బాక్స్ వచ్చేసి బాక్స్ డన్ అని కదా, ఇది ఫుల్ విడ్త్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి హెడ్డింగ్ అనమాట, హెడ్డింగ్ ఇక్కడ యాడ్ చేస్తే ఈ హెడ్డింగ్ లో మనం అవర్ సర్వీసెస్ అని అవర్ సర్వీసెస్ అవర్ సర్వీసెస్ ఈ అవర్ సర్వీసెస్ కి మనం స్టైల్స్ కలర్స్ అని అప్లై చేయాలి. టెక్స్ట్ కలర్ అనేది టెక్స్ట్ కలర్ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఏ కలర్ అని అప్లై చేయొచ్చు. లైక్ మనం ఎల్లో కలర్ అప్లై చేసాం ఒక కలర్ మనకు మంచిగా కనిపించే కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది వచ్చేసి సెంట్రల్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, అలైన్మెంట్స్ లో సెంటర్ లో ఉంటుంది. లైక్ వచ్చేసి దీనికి టెక్స్ట్ కి ఏదైనా షాడో ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ కి షాడో ఇవ్వచ్చు. ఇక్కడ వెనకాల మనకు షాడో కనిపిస్తుంది, వర్టికల్ షాడో, మనకు షాడో అక్కడ బ్లర్ అనేది మనం తగ్గించేసాక మనకి ప్రాపర్ గా కనిపిస్తుంది.
ఇట్లా బ్యాక్ లో టెక్స్ట్ షాడో అనేది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం టెక్స్ట్ స్ట్రోక్స్ అని అడుగుతున్నాం. లైక్ ఇట్లా మనకి ఏదైనా కలర్స్ దాని మీద అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి స్ట్రోక్ కలర్స్ అని డిఫరెంట్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. లైక్ రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ తీసుకోవచ్చు. ఇది జస్ట్ మనకి ఇక్కడ ఇంకా యానిమేషన్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఒక ఓవర్లు మనం చూసుకోండి. దీన్ని లైక్ లైట్ డిఫెన్స్ కలర్స్ మనకి కలర్స్ కావాల్సి ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఈ టైటిల్ అనేది వస్తుంది. కవర్ సర్వీసెస్ అని దాని కింద ఎలా వస్తాయి అన్నమాట. లైక్ ఇట్లా మీరు మొత్తం వెబ్సైట్ని మీ ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆప్షన్స్ మాత్రం ఏ ఆప్షన్లో ఎలా వస్తుంది అని ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకొని టెక్స్ట్ కలర్ మొత్తం అన్ని సేమ్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇమేజెస్ కూడా సేమ్ అంతే. ఇమేజెస్ కూడా బార్డర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇదే ఆప్షన్స్ ఉంటాయి ఇమేజ్కి. లైక్ అడ్వాన్స్లో మనకి కొన్ని మోషన్ ఎఫెక్ట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే రొటేషన్స్ అనమాట. మనకి రొటేషన్ ఎలా చేసుకోవాలి అని లైక్ ఇది డిఫరెంట్ యాంగిల్స్లో రొటేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఒక ఇమేజ్ ఏదైనా యాడ్ చేసామనుకోండి, ఆ ఇమేజ్ని మనము ప్రాపర్గా రొటేట్ చేసుకోవడం. ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేస్తాము. ఈ ఇమేజ్కి మనం ఈ అడ్వాన్స్లో ఈ రొటేషన్స్ అన్ని ఎలా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేసుకోవచ్చు. రొటేట్ ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అట్లా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అదే హాఫ్ సెట్స్ ఎక్స్ ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఉంటాయి కదా, లైక్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ నేను ఒకదాని మీద ఒకటి రావాలి ఇట్లా మనం చేయాలంటే అక్కడ చేయొచ్చు. ఇట్లా స్కేలు చిన్నదా పెద్దదా ఎంత కావాలి ఇమేజ్ అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. మనకి యాంగిల్స్ మార్చుకోవచ్చు అనమాట. ఏ యాంగిల్లో మనకి ఇమేజ్ కావాలి అట్లా లైక్ హారిజాంటల్ వర్టికల్గా డిజైన్ మార్చుకోవాలంటే ఇట్లా ఫ్లిప్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బోర్డర్ కలర్స్ మాస్క్ ఏదైనా మాస్క్ యాడ్ చేయాలనుకుంటే ఇట్లా సెలెక్ట్ చేస్తే ఇట్లా మాస్క్ వచ్చేస్తుంది. ఈ షేప్ ఏ షేప్ ఉంటే ఆ షేప్లో మనకి ఆ ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. లేదన్నా ఇమేజెస్ డిజైన్స్ పెట్టాలంటే ఇవన్నీ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది డెస్క్టాప్లో కనిపించే హైడ్ చేయడం అనమాట. హైడ్ ఆన్ డెస్క్టాప్, హైడ్ ఆన్ ట్యాబ్లెట్, హైడ్ ఆన్ మొబైల్. ఇవి మనకు అవసరం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాం. అట్రిబ్యూట్స్ ఇది వచ్చేసి పెయిడ్ వర్షన్. ఇక్కడ మాస్క్ చేసేది ఇది అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ బోర్డర్ టైప్ ఆల్రెడీ మనం చూసాము. ఆ బాక్స్ షాడో ఇవన్నీ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవడం, ట్రాన్స్ఫర్మేషన్స్, మోషన్ ఎఫెక్ట్స్, లేఅవుట్స్. ఈ లేఅవుట్ ఎలా డిజైన్ చేస్తాం. నెక్స్ట్ మనకి టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి ఇంకొక ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ.
ఇక్కడ వచ్చేసి షేప్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బాక్స్ కంటైనర్ ని క్లిక్ చేస్తే మనకి షేప్ డివైడర్స్ అని ఉంటాయి. మనకి ఇక్కడ కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. షేప్ డివైడర్స్ ఇది క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇలా వస్తుంది. అండ్ బాటమ్ లో క్లిక్ చేసుకున్నాం అనుకోండి ఇలా క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా రెండింటికి టాప్ టు బాటమ్ అనేది వస్తుంది. లైక్ ఇక్కడ నెక్స్ట్ దీనికి కూడా ఈ కంటైనర్ ని క్లిక్ చేసుకొని షేప్ డివైడర్స్ ఇది కూడా సేమ్ ఆర్ డిఫరెంట్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. బాటమ్ ఇట్లా మనం ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఈ సెలెక్ట్ చేసుకున్నాం కదా, వీటి విత్ పెంచ్ కలర్ ఏ కలర్ లో ఉండాలి. ఇప్పుడు వచ్చేసి కలర్ ఏం లేదు, మనం వేరే ఏదైనా కలర్ కావాలంటే మనం ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ బ్లూ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. అలాగే విడ్త్ ఎంత ఉండాలి, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లిప్ ఆన్ చేస్తే మనకి అటు ఇటు మూవ్ అవుతుంది. బ్రింగ్ టు ఫ్రంట్ బ్యాక్ అంటే లైక్ టెక్స్ట్ ఏదైనా ఇమేజెస్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ టెక్స్ట్ కనపడాలా, టెక్స్ట్ మీదకి రావాలనేది ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇట్లా మనకి షేప్ డివైడర్స్ ని యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనం చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనపడుతున్నాయి. లైక్ ఇట్లా మనకి షేప్ డివైడర్స్ తోటి మనకి కంటెంట్ అనేది ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం దీనికి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు, యానిమేషన్స్ చేసుకోవచ్చు. ప్రాపర్గా కంప్లీట్ మన వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవచ్చు. లైక్ అలాగే అబౌట్ అస్ పేజ్ కి డిజైన్ చేసుకోవచ్చు. అలాగే సర్వీసెస్ పేజెస్ కి సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఏదైనా వీడియో యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్ ఏ వీడియో అంటే ఇక్కడ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో కింద మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తే వీడియో అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇచ్చాడు. యూట్యూబ్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాము. VMU కూడా యూట్యూబ్ ఛానల్ లాంటి ఒక ప్లాట్ఫామే. లైక్ డైలీ మోషన్ ఇది కూడా సేమ్. అండ్ వీడియో ప్రెస్ ఇది కూడా అలాంటిదే. సెల్ఫ్ హోస్టెడ్ అనమాట. ఇది కూడా రిలేటెడ్ టు వీడియోస్. ఇవన్నిటిలో మనం ఏ ప్లాట్ఫామ్ లో వీడియో ఉన్నా కూడా మనం ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది వీడియోస్ ఏమన్నా వరుసగా ప్లే అవ్వాలనుకోండి, ఆటో ప్లే అనేది లైవ్ పెట్టేస్తే మనం ఆన్ చేయకుండా డైరెక్ట్ గా అదే ఆటో ప్లే అవుతూనే ఉంటది. మొబైల్లో ప్లే అవ్వాలా లేదా, ప్లే ఆన్ మొబైల్, మ్యూట్ లో ఉండాలా లేదా, లూప్ లో ఇంకా కంప్లీట్ గా వరుసగా మనకి వీడియోస్ వస్తున్నాయి అనుకోండి, లూప్ లో ప్లే అవ్వాలా, ఇవన్నీ కూడా మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక వీడియోని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు మన వీడియో సైజెస్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం డివైడర్స్ ఏమన్నా అంటే
సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ దీని తర్వాత నెక్స్ట్ ఒక డివైడర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి వస్తుంది. ఈ డివైడర్కి వచ్చేసి లేఅవుట్స్, బ్లాక్ ఇవన్నీ కూడా మనం ఆ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎలా ఉండాలి, అలైన్మెంట్ ఎలా ఉండాలి, ఆర్డర్ ఎలా ఉండాలి, సైజ్ కావాలంటే యూజ్ చేస్తాం. ఈ డివైడర్తో మనకు పెద్దగా పని ఏమి ఉండదు. బటన్, ఇంకా బటన్స్ కావాలంటే ఇక్కడ బటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా హోమ్ పేజీలో బటన్స్తో పెద్దగా పని ఉండదు. నెక్స్ట్ కావాలంటే మనం బటన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బటన్ యాడ్ చేసుకున్నాక ఈ బటన్ ఏంటంటే మనకి క్లిక్ హియర్ ఉంది కదా, సబ్మిట్. అండ్ దీనికి ఏదైనా ఒక ఐకాన్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఐకాన్ లైబ్రరీ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మీరు ఏదైనా ఒక ఐకాన్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కూడా యాడ్ చేయొచ్చు. డౌన్ యారోస్ పైకి ఇలా అంటే సబ్మిట్ కాకుండా డౌన్లోడ్. ఇట్లా మనం ఒక బటన్ క్లిక్ చేసుకోవచ్చు. లైక్ ఐకాన్ స్పేసింగ్ ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది మనం చేసుకోవచ్చు. ఐకాన్ పొజిషన్ లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా. నెక్స్ట్ బటన్ లింక్. ఈ బటన్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలంటే మన ప్లే స్టోర్లో ఉన్నాం, మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి. లేక ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి, డౌన్లోడ్ ఆప్షన్ దగ్గరికి. ఆ లింక్ ఇక్కడ ఏదైనా ఉంటే మనం పేస్ట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ బటన్ స్టైల్, కలర్స్ ఇవన్నీ కూడా. పొజిషన్ వచ్చేసి సెంటర్, బటన్ పొజిషన్ అండ్ ఫాంట్ ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ షాడో ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ కలర్ కూడా మనకు ఓకే. తర్వాత బ్యాక్గ్రౌండ్ టైప్ ఇంకేమైనా చేంజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ టైప్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్, బ్లూ కలర్ అనేది యాడ్ చేద్దాం. లైక్ బాక్స్కి షాడో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ బాక్స్ టైప్ డిఫాల్ట్ అని ఉంది, సాలిడ్ అంటే లైక్ మనకి ఇట్లా బాక్స్ అనేది ఇట్లా కనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి బార్డర్ విత్ ఎంత, రేడియస్ ఎంత, ఇట్లా మనకి ఇట్లాంటి టైప్ ఆఫ్ బటన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ బటన్ వచ్చింది. ఇది క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. అలాగే ఇందులో కూడా సేమ్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని సేమే ఉంటాయి. బార్డర్ విడ్త్, బార్డర్ టైప్ ఇవన్నీ కూడా అన్నిటికీ టెక్స్ట్కి, ఇమేజెస్కి, బటన్స్కి అన్ని. లైక్ మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ మనం ఎంత కావాలో అంత అలైన్ చేసుకుంటూ నీట్గా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాం. అలాగే దీనికి కూడా ఎఫెక్ట్స్ పెట్టవచ్చు మన బటన్ కూడా. ఇవన్నీ పెయిడ్ వర్షన్, రిమైనింగ్ స్క్రోలింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మౌస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ డిఫాల్ట్లో లైక్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా మనం బటన్ని డిజైన్ చేసుకుంటూ మనకు బటన్ కూడా యానిమేషన్ ఇవన్నీ వస్తాయి. సేమ్ ఇంక ఇంతే మొత్తం వెబ్సైట్ అంతా. బట్ మనకు కావాల్సింది కలర్స్, ఫాంట్ స్టైల్ ఇవన్నీ ప్రాపర్గా డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ పేజీ. కాంటాక్ట్ పేజీ ఎలా డిజైన్ చేయాలో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కాంటాక్ట్ పేజీలో ఏంటంటే మనకి ఫామ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, అలాగే మ్యాప్ ఉంటుంది కాంటాక్ట్ పేజీలో. ఆ కాంటాక్ట్ పేజీలో ఇవన్నీ ఎలా యాడ్ చేద్దామో ఒకసారి చూద్దాం.
ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజీని ఎడిట్ చేయాలి. ఫస్ట్ టైం ఎడిట్ చేసేటప్పుడు ఎడిట్ క్లిక్ చేయాలి. ఒకసారి మనము ఎలిమెంటర్లో ఎడిట్ చేయడం స్టార్ట్ చేసినాక ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ అక్కడ ఎనేబుల్ అవుతుంది. ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి క్రియేట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. మనకి ఒక పక్క ఫామ్, ఒక పక్క అడ్రస్ కావాలనుకోండి, ఈ 2 బాక్సెస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనకి మ్యాప్ కూడా కావాలి డైరెక్షన్ కోసం, అలాగే సింగిల్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఫామ్, ఇక్కడ వచ్చేసి అడ్రస్, ఇక్కడ వచ్చేసి మ్యాప్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మ్యాప్, ఇక్కడ మ్యాప్ టైప్ చేయండి. మనకి మ్యాప్ అనేది ఫ్రీగానే అవైలబుల్లో ఉంది. దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసి లైక్ ఇక్కడ అడ్రస్ మనం చేంజ్ చేస్తే ఏ అడ్రస్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇట్లా మనకి మన అడ్రస్తో పాటు అంటే మనం పర్టికులర్ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ హైలైట్ అవుతుంది. మనం జస్ట్ జనరల్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి హైలైట్ అవ్వలేదు. ఇట్లా మనకి మ్యాప్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్, ఇక్కడ అడ్రస్ యాడ్ చేయాలంటే టెక్స్ట్ తీసుకొని ఇక్కడ మనం అన్ని యాడ్ చేయొచ్చు. లైక్ కంపెనీ నేము, నెంబరు, లైక్ అడ్రస్. ఇంక మొత్తం ఇక్కడ వచ్చేసి ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఐకాన్స్ ఉన్నాయి కదా, అడ్రస్ దగ్గర జస్ట్ ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తే సరిపోతుంది. నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ ఐకాన్, నేమ్ దగ్గర అట్లా ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫామ్, ఇక్కడ ఫామ్ అనేది మనకి ఈ ఆప్షన్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఇది సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఈ ఫామ్స్ 2 పెయిడ్ వర్షన్, మనకి ఫ్రీగా అయితే ఫామ్ రాదు. ఇప్పుడు ఈ ఫామ్ కోసం మనం ఏం చేయాలి అంటే ప్లగ్గిన్లోకి వెళ్ళి ఒక ఫామ్ అనేది యాడ్ చేసుకోవాలి. డబ్ల్యూపీ ఫామ్, ఇక్కడ వచ్చేసి డబ్ల్యూపీ ఫామ్స్ ఈజీ ఫామ్ బిల్డర్ అనేది కదా, ఇది యాక్టివ్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, ఇది యాక్టివ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి క్రియేట్ యువర్ ఫస్ట్ ఫామ్ అనేది, లేకపోతే మనము డబ్ల్యూపీ ఫామ్స్ ఇక్కడ ఉంది కదా, డబ్ల్యూపీ ఫామ్స్ ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ ఏ న్యూ ఫామ్ ఇక్కడైనా చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ కాబట్టి ఇలా చూపిస్తుంది. సెకండ్ టైం ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. యాడ్ ఏ న్యూ ఫామ్, ఇక్కడ మనకి మ్యాక్సిమం మిగతా ఇవన్నీ కూడా ప్రో వర్షన్స్. లైక్ ఇక్కడ నుంచి ఇవన్నీ ప్రో వర్షన్స్. మనకి ఇక్కడ 1 2 3 4 5 6 టైప్ ఆఫ్ ఫామ్స్ అయితే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని పెయిడ్. బట్ ఈ ఏ వర్షన్ ఫామ్ యూజ్ చేసామంటే మనకి పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. అది కంప్లీట్ అవ్వదు. ఏ తోటి జనరేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ ప్రకారం జనరేట్ చేస్తుంది. అంత ప్రాపర్గా అనిపించలేదు నాకు కూడా. బట్ నెక్స్ట్ వచ్చేసి బ్లాంక్ ఫామ్. మనకి బ్లాంక్ ఫామ్ కన్నా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫామ్ని ఒకసారి క్రియేట్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనకి ఇది డిజైన్ చేయడం వచ్చిన తర్వాత అప్పుడు బ్లాంక్ ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి, సింపుల్ కాంటాక్ట్ ఫామ్ ఉంది, లైక్ న్యూస్ లెటర్స్ సైన్ అప్ ఫామ్ ఉంది, ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఉంది, పార్టీ ఇన్విటేషన్ ఫామ్ ఉంది. ఇందులో మనకి యూజ్ అయ్యేది సింపుల్ కాంటాక్ట్ ఫామ్. ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక ఫ్రీ డిఫైన్డ్ టెంప్లెట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది,
టెక్స్ట్ బాక్స్ ఉంది కానీ మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ లేదు. కానీ ఇక్కడ ఉన్న ఫ్రీ ఆప్షన్స్ ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ ఆప్షన్ అయితే లేదు. ఈ ఫోన్ నెంబర్స్ కోసం జస్ట్ ఇక్కడ నెంబర్స్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఈ నెంబర్స్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇది వచ్చేసి రిక్వైర్డ్ ఫీల్డ్ ఇక్కడ అప్లై చేద్దాం. రిక్వైర్డ్ ఫీల్డ్ అంటే మనకి కంపల్సరీగా డేటా అనేది మనకు వస్తుంది. ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ యాడ్ చేసేసి నెక్స్ట్ ఇది ఓకే. బట్ ఇన్ కేస్ మీకు ఈ మొబైల్ నెంబర్ ఫస్ట్లో రావాలనుకుంటే దీన్ని మూవ్ చేయండి. నేమ్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మనకు మెసేజ్, టెక్స్ట్ మెసేజెస్. ఇప్పుడు ఈ నేమ్లో మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంది. ఈ రెండు రావాలా లేకపోతే ఒకటే రావాలా అని మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ ఒకటే రావాలనుకోండి ఈ లాస్ట్ నేమ్ తీసేయచ్చు అనమాట. శాంపిల్ అంటే లైక్ ఇది ఓన్లీ ఫస్ట్ నేమ్ మాత్రం. నేమ్ అంటే నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది, లైక్ టెక్స్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. ఇట్లా మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకోండి, లైక్ ఇంకా ఏమైనా డ్రాప్ డౌన్ బటన్స్ యాడ్ చేసుకోవాలి ఈమెయిల్ తర్వాత, లేకపోతే మల్టిపుల్ చాయిసెస్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది లైక్ సెలెక్ట్ కోర్స్ ఎస్సీ అని, లైక్ ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఇట్లా ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వస్తుంది. లైక్ ఇంకొకటి మరి నెక్స్ట్ అండ్ డ్రాప్ డౌన్ అయినా కూడా మనము ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డ్రాప్ డౌన్ మెనూ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్టెడ్ సిటీస్ కానీ లేకపోతే సెలెక్టెడ్ లాంగ్వేజెస్ అని, మన లాంగ్వేజెస్ అన్ని యాడ్ చేసాం అనుకోండి, డ్రాప్ డౌన్లో మనకి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్, కన్నడ, ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే వస్తుంది. ఇంక ఇట్లా వరుసగా మనం లాంగ్వేజెస్ అన్ని యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఇట్లా ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని యాడ్ చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా ఇట్లా మనకి లిస్ట్ ప్రకారం రావాలనుకుంటే చాలా పెద్దది అవుతుంది కాబట్టి ఫామ్ అన్ని ఈ డ్రాప్ డౌన్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా చెక్ బాక్సెస్ కానీ ఒక 2-3 సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు చెక్ బాక్సెస్, పారాగ్రాఫ్ ఇవన్నీ యూజ్ చేస్తాం. లైక్ ఈ క్యాప్చా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫామ్ ఫిల్ చేయడానికి మనం క్యాప్చా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫామ్ సెట్టింగ్స్ చేంజ్ చేయమంటున్నాడు. ఈ ఫామ్ సెట్టింగ్స్ లో చూసేసి మనం క్యాప్చా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి మనకి ఫామ్ థీమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ ఇవన్నీ కూడా ఏ కలర్ కావాలి అన్ని. బట్ ప్రస్తుతానికి అయితే సింపుల్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. లైక్ సైజ్ ఎంత ఉండాలి, లైక్ బటన్ స్టైల్స్ ఎలా ఉండాలి, బటన్ స్టైల్ మీడియం అండ్ బోర్డర్ ఏం లేదు, సాలిడ్ బోర్డర్ అంటే బోర్డర్ వస్తుంది.
లైక్ బ్యాక్గ్రౌండ్ కలరు మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకా బోర్డర్ కలర్, టెక్స్ట్ కలర్ అన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి. ఇంకా సేవ్ చేసేసి ఈ ఫామ్కి ఇక్కడైతే నేమ్ ఉంది, సింపుల్ కాంటాక్ట్ ఫామ్ అని. ఇవన్నీ ప్రో వర్షన్స్. ఇక్కడ మనకి ఆప్షన్ వస్తుంది చేంజ్ చేసుకోవడానికి కూడా. మనం కోడింగ్ రిలేటెడ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక సిఎస్ఎస్ క్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ విత్ మనం మీడియం కావాలా, స్మాల్ కావాలా ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటాం. లార్జ్ కావాలంటే ఇక్కడ, లేకపోతే మీడియం కావాలంటే. ఈ మొత్తం ఫామ్ సెలెక్ట్ అనేది జస్ట్ ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసినాక నెక్స్ట్ మనం పేజెస్లోకి వెళ్ళి కాంటాక్టర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఎడిట్ అనేది ఇక్కడ ఎడిట్ ఎలిమెంట్, సెకండ్ టైం ఇక్కడ వచ్చేసి మనం ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫామ్ అంటే డబ్ల్యూపీ ఫామ్స్ వచ్చింది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫామ్, ఇక్కడ మనకి ఫామ్ అనేది యాడ్ అయిందన్నమాట. ఇక్కడ కూడా థీమ్స్ అవి ఉన్నాయి, మనం థీమ్స్ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇదంతా పెయిడ్ వర్షన్, లైక్ క్లాసిక్ అండ్ డిఫాల్ట్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి. ఫీల్డ్ స్టైల్స్ ఎలా కావాలో ఇక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. బటన్ స్టైల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ బోర్డర్, టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ అక్కడ అయితే ఫామ్లో ఏది చూసినా అవన్నీ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిష్. ఇప్పుడు మనకి ఫామ్ అనేది అన్నీ వచ్చినాయి. లైక్ ఈ కాంటాక్టర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ ప్లస్ మ్యాప్ అండ్ అడ్రస్ ఇవి మూడు మనం యాడ్ చేసుకున్నాం. లైక్ ఇంక ఇట్లా మీరు ఈ ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా అబౌట్ అస్ పేజ్లో కూడా సేమ్ ఇలానే యానిమేషన్స్ యాడ్ చేసుకోవడం కానీ, సర్వీసెస్ పేజెస్ సేమ్ ఇలానే ఒకవైపు ఇమేజ్ ఒకవైపు కంటెంట్ కావాలంటే అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనము ఈ కంటైనర్స్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, మధ్యలో ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా మనకి కావాల్సినట్టు ఇంకా డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇవన్నీ ట్రై చేయండి మీరు.